కొన్ని సినిమాలు క్లాసిక్, వీటిని మ్యాచ్ చేయడం సంగతి అటు ఉంచితే ఇలాంటివి మళ్ళీ తీయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడంటే మన ప్రేక్షకులు బాహుబలి, కేజీఎఫ్ అని మురిసిపోతున్నారు, కానీ వీటికి బాబు లాంటి మూవీ హాలీవుడ్లో దాదాపు 20 years క్రితమే వచ్చింది. సో అదేంటో చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపోకలిప్టో 2026లో వచ్చిన మూవీ ఇది. దశాబ్దాల క్రితం కథతో మొత్తం అడవిలో తీసిన ఈ సినిమా చూస్తుంటే ఒక్కో సీన్ దెబ్బకు మన మైండ్ బ్లాస్ట్ అవడం అయితే గ్యారంటీ. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒక లుక్ వేద్దాం. సో స్టోరీ విషయానికి వస్తే, ఉత్తర అమెరికాలోని మేసో అమెరికన్ అడవులు మయాన్ తెగకు చెందిన జాగ్వర్ పా ఓ రోజు వేటకెళ్తాడు. దొరికిన మాంసంతో రాత్రి విందు చేసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుక చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వీళ్లపై వేరే తెగకు చెందిన కొందరు దాడి చేస్తారు. ముందే పసిగట్టిన జాగ్వర్ తన భార్య, కొడుకుల్ని ఓ బావిలో సురక్షితంగా దాచేస్తాడు. దాడి చేసిన వాళ్ళు కొందరిని అతి క్రూరంగా చంపేసి జాగ్వర్తో పాటు మిగిలిన ఆడవాళ్ళు, మగవాళ్ళని బానిసలుగా చేసుకుని తమ రాజ్యంలో బలిచ్చేందుకు తీసుకెళ్తారు. ఇంతకీ జాగ్వర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ పై దాడి చేసిందెవరు? చివరకు తన భార్యని, కొడుకుని కలుసుకుంటాడా అనేది ఈ స్టోరీ. సో మూవీ విషయానికి వస్తే, ఉత్తర అమెరికాలో దశాబ్దాల క్రితం అంతరించిపోయిన మయాన్ నాగరికత ఆధారంగా అపోకలిప్టో మూవీ తీశారు. ఇప్పటి వరకు వచ్చిన యాక్షన్ మూవీస్లో ఇది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఎందుకంటే ఎప్పుడో అంతరించిపోయిన మయాన్ తెగ నాగరికతని స్టోరీగా ఎంచుకోవడమే పెద్ద సాహసం అనుకుంటే, అసాధారణ రీతిలో తెరపై చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పేరుకే హాలీవుడ్ సినిమా కానీ ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వినిపించదు. పాత్రలన్నీ మయాన్ భాషలోనే మాట్లాడుతుంటాయి. ప్రధాన పాత్రలు భాష, గెటప్, ఆహారపు అలవాట్లు, నిర్మాణాలు, సంస్కృతి, ఇలా ప్రతి విషయాన్ని ఎంతో డీటెయిల్గా పరిశీలించి ఈ సినిమాలో చూపించారు. సినిమా మొదలైన కాసేపటికే ప్రధాన కథానాయకుడు జాగ్వర్ ఉంటున్న చోటుపై మరో తెగ దాడి చేయడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఒక్కో సీన్ అద్భుతం అనేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో హీరో విలన్ చోటు నుంచి తప్పించుకుని పరిగెడతాడు. అతడు ఎంత స్పీడ్గా రన్నింగ్ చేస్తాడో సినిమా కూడా అంతకంటే స్పీడ్గా వెళ్తుంది. చూస్తున్న మనకు కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనేలా ఉంటాయి సీన్లు. దర్శకుడు మేల్ గిబ్బన్స్ తన మాయాజాలంతో తీసిన అపోకలిప్టో ఇప్పటి జనరేషన్ డైరెక్టర్స్కి ఓ టెక్స్ట్ బుక్ అనే చెప్పొచ్చు. మన దగ్గర వస్తున్న బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు దీని దరిదాపుల్లో కూడా రావు. ఇంతలా హైప్ ఇస్తున్నామంటే ఆ మూవీ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి. సో ఓటీటీలో ఏదైనా మంచి యాక్షన్ మూవీ చూద్దాం అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. సో ఇది ఫ్యామిలీ వాచబుల్లా అంటే నో, బికాజ్ ఇది నాగరికతకి ఎప్పుడూ అడవుల్లో ఉండే మనుషులు కాబట్టి కొంచెం డీసెన్సీగా ఉండదు వాళ్ళ వే ఆఫ్ అటైర్ కానీ. సో సింగిల్గా చూడటమే బెస్ట్, కానీ బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అండి. సో ఈ మూవీ మీరు ఇప్పటికీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. ఆర్ఎల్స్ ఈ పాటికి చూడబోయి ఉంటే మీరు చూశాక మీకు ఎలా అనిపించిందో మాకు తెలియచేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.